జీవితంలో ఓడిపోయాము. ఈ సమస్య నాకే వచ్చింది. ఈ సమస్యను నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదని చెప్పి ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా అంటే ఒక్క సమస్యతో ఇంకా 10 సమస్యలను తెచ్చుకుంటూ లేదా ఈ సమస్యను నేను దాటలేను అని చెప్పి జీవితాన్ని అక్కడే ముగించేస్తూ చాలామందిని చూస్తుంటాం. ఒకే ఒక్క నిమిషం ఆలోచించి ఉన్న చోటు నుండే మన జీవితాన్ని రీస్టార్ట్ చేద్దాం. ఎలాగంటే మన చేతిలో ఒక చిన్న మొబైల్ ఉంది లేదా మన డెస్క్టాప్ మీద ఒక సిస్టమ్ ఉంది, పని చేయలేదు. వెంటనే ఏం చేస్తాం? సెట్టింగ్స్కి వెళ్తాము, సెట్టింగ్స్ మారుస్తాము, వైరస్ ఉందేమో చూస్తాము, కుకీస్ ఉంటే డిలీట్ చేస్తాము. అంతా అయిపోయిన తర్వాత ఏమన్నా అన్నెసరీ డేటా ఉందేమో చెప్పి కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అని చెప్పేసి డేటాని డిలీట్ చేస్తాం. ఫైనల్గా రీస్టార్ట్ చేస్తాం. అంతే మన లైఫ్. ఇంత చిన్న వస్తువు, మనం చేతిలో వాడే వస్తువుకే ఇన్ని సొల్యూషన్స్ ఉన్నప్పుడు మన జీవితానికి, ఇంత విలువైన మనిషి జీవితానికి ముందడుగు వేయడానికి ఇంకెన్ని సొల్యూషన్స్ ఉంటాయి? రీస్టార్ట్ యువర్ లైఫ్ బై యూజింగ్ కంట్రోల్ ఆల్ట్ డిలీట్. ఎలాగంటే ఓడిపోయాం, సమస్యలో ఉన్నాము, ఆలోచనలు వస్తున్నాయి, విసుగు వస్తుంది, బాధ వస్తుంది, రేపు ఏం చేయాలన్న ఆలోచన రావట్లేదు. ఈ భావావేశాలన్నిటినీ కొంతకాలం కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రశాంతంగా ఉంటే మన సమస్యకి సంబంధించి సొల్యూషన్ ఆల్టర్నేట్గా ఆలోచిద్దాం. ఈ మార్గంలో వెళ్తే, ఇలా ఆలోచిస్తే దారి దొరకట్లేదు, ఇంకోలా ఆలోచిద్దాం, ఆల్టర్నేట్ వేస్ చూద్దాం. సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు. తర్వాత భావావేశాలని కంట్రోల్ చేసుకొని ఆల్టర్నేట్స్ వేసి ఎదిగిన తర్వాత ఇంతవరకు ఈ గమనంలో జరిగినటువంటి బాధని, అవమానాలని, వివిధ రకాలైనటువంటి దూషణల్ని అన్నిటినీ డిలీట్ చేసేద్దాం. సో కంట్రోల్ యువర్ ఎమోషన్స్, థింక్ అండ్ సెర్చ్ ఆల్టర్నేట్ వేస్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ డిలీట్ ఆల్ యువర్ నెగటివ్ థాట్స్. ఇప్పుడు ఎక్కడున్నావో అక్కడి నుండే నీ జీవితాన్ని రీస్టార్ట్ చేయి. నీ జీవితానికి నీవే కొత్త దారులు వేసుకో. రీస్టార్ట్. ఆర్ ఫర్ రియలిస్టిక్, ఈ ఫర్ ఎస్టిమేట్, ఎస్ ఫర్ సొల్యూషన్, టీ ఫర్ ట్రీట్, ఏ ఫర్ యాటిట్యూడ్, ఆర్ ఫర్ రివోక్ అండ్ టీ ఫర్ టైం. రియలిస్టిక్, నీకు వచ్చిన సమస్యని, నీ భవిష్యత్తు గురించిన నీ ఆలోచనని ఏదైనా కానీ వాస్తవిక దృక్పథంతో ఉండి ఆలోచించాలి. అప్పుడే నీకు సరైన పరిష్కారం దొరుకుతుంది. నెక్స్ట్ ఈ ఎస్టిమేట్, నీకేం కావాలి లేదా నీ సమస్య ఏంటి అని తెలిసినప్పుడు దానికి ఎలా పరిష్కారం ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఎస్టిమేషన్కి రావాలి. జీవితం ఎత్తులను అంచనా వేయాలి. సమస్య లోతుల నుండి, జీవితం ఎత్తుల నుండి ఆలోచించాలి. అప్పుడు ముందుకు అడుగు వేయాలి. నెక్స్ట్ సొల్యూషన్, సమస్యను లేదా జీవితాన్ని వాస్తవానికి దగ్గరగా ఆలోచించి అంచనా వేయగలిగితే మంచి పరిష్కారం అదే దొరుకుతుంది. ఒక సమస్య ఒక్కటే రాదు. సమస్యకి పరిష్కారం లేని సమస్య అనేది ఎక్కడా ఉండదు. సరైన పరిష్కారాన్ని ఎత్తుక్కొని సరైన దారిలో మనము దాన్ని ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. ట్రీట్, మనకు వచ్చిన సమస్యని లేదా రేపటి మన జీవితాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తాము అనేది మన గమ్యం ఏంటి, పరిష్కారం ఏంటి అని నిర్ణయిస్తుంది. ఎంత చిన్న సమస్యనైనా అమ్మో అంటూ భూతద్దం పెట్టి చూస్తే అది చాలా పెద్దగా కనపడుతుంది. వాస్తవానికి దగ్గరగా చూస్తే చాలా సులభంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఆ సమస్య తీరిపోయిన తర్వాత లేదా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరిపోయిన తర్వాత ఇంత చిన్నదానికి నేను ఇంతగా ఆలోచించానా అని నీకు అనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ యాటిట్యూడ్, వైఖరి. మనకు వచ్చిన సమస్య పట్ల కానీ, రేపటి మన భవిష్యత్తుకు సంబంధించిన మన జీవితాన్ని పట్ల కానీ మన వైఖరి ఎలా ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని పట్ల
మన వైఖరి ఎలా ఉంది, రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దీనికి చక్కటి ఉదాహరణ ప్రముఖ డ్యాన్సర్ సుధా చంద్రన్ గారు. నెక్స్ట్, రివోక్, రద్దు చేయాలి. గతం గతః, జరిగిపోయింది. ఆ సమస్య వల్ల కొన్ని నష్టాలు జరిగి ఉండొచ్చు. ఆ నష్టాలని అక్కడితో వదిలేయాలి. కష్టమైనా కానీ నష్టమైనా కానీ జరిగిపోయింది, మనం తీసుకురాను. క్షణం ముందు వరకు మంచైనా చెడైనా ఏదైనా అక్కడే వదిలేసి జరిగిన ఆ సిచ్యువేషన్ నుండి అనుభవాన్ని తీసుకొని నేర్చుకున్న పాఠాన్ని రేపటి భవిష్యత్తు కోసం మనం ఉపయోగించుకోవాలి. తర్వాత టైం, చివరిది కానీ చాలా విలువైనది. దేవుడి సృష్టిలో అందరికీ సమానంగా పంచబడినటువంటి ఒకే ఒక విషయం అనేది సమయం. ఆ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాము, మన దగ్గర ఎంత సమయం ఉన్నది అనేది కాదు ముఖ్యం. ఉన్న కొంత సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం, దేనికోసం ఉపయోగించుకుంటాం అనే దాన్ని బట్టి మనం రేపేంటి అనేది నిర్ణయించబడుతుంది. మనం సరైన సమయంలో మనం తీసుకున్న సరైన నిర్ణయంతో ఆగిపోకూడదు. మనం ప్రారంభించిన కార్యాచరణ, సరైన సమయంలో మనం చేసే కార్యాచరణ మనల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఏదేమైనా గడిచిపోయింది ఎప్పటికీ తిరిగి రాదు. మంచైనా చెడైనా రేపనేది అమూల్యమైన వజ్రం. ఎవరికైనా ఆ వజ్రం మన చేతిలోకి అందాలంటే నేడు ప్రస్తుతాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో నీ సమస్యల్ని, బాధల్ని పక్కన పెట్టేసి రేపటి నీ అందమైన జీవితం కోసం చక్కటి ప్రణాళికతో సమయాన్ని సద్వినియోగపరచుకొని విజయం వైపు ప్రయాణించాలి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ రీస్టార్ట్.